తులారాశి వారికి ఎలా ఉంటుందనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఇక వారంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు చతుర్థంలో కుజుడు సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రతికూలతమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. అంటే ఇది చతుర్థంలో కుజుడున్నప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంటే దగ్గరగా చేసేటువంటి పనులలో ముందుకు వెళ్లకుండా అవరోధాన్ని కలిగించే విధంగా కుజుడు చతుర్థంలో అడ్డుపడుతూ ఉంటాడు. అదేవిధంగా పంచమంలో మనం చూసినట్లయితే రవి కూడా వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వ్యాపార పరంగా చేయాలనుకున్నటువంటి పనులు, రావాల్సినటువంటి డబ్బులు మరియు మీరు అనుకున్నటువంటి సహాయం ఎక్కడి నుంచి అయితే మీరు ఆశిస్తున్నారో అక్కడ ఒక అవరోధం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక రాశి వారికి ఈ కాంబినేషన్స్ అనేది చతుర్థంలో పంచమంలో జరుగుతున్నటువంటి అంటే 4th హౌస్ 5th హౌస్లో జరుగుతున్నటువంటి కాంబినేషన్ ఏవైనా ఇవి మొత్తం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో రాహువు ఎవరైతే ఉన్నారో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శత్రు సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తారీఖున మనం గమనించినట్లయితే అధికమైనటువంటి వ్యయం డబ్బు అంటే 19వ తారీఖు నుంచి డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాంబినేషన్లోకి రవితో శని బుధుడు కాంబినేషన్లోకి వెళ్ళినటువంటి బుధుడు అస్తంగత్వం పట్టబోతున్నాడు అన్నమాట పంచమంలో ఎప్పుడైతే రవితో బుధుడు అస్తంగత్వం పడతాడో అప్పుడు తన యొక్క ఫలితాన్ని ఇవ్వడు, అది నిజం. ఇప్పుడు పంచమంలోకి వెళ్ళినప్పుడు బుధుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి నేను మంచి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినా సరే అది తప్పు అవుతుంది. ఎందుకంటే బుధుడు రవితో కలిసినప్పుడు అస్తంగత్వం పడతాడు అని చెప్పేది శాస్త్రం అన్నమాట. అది అదేవిధంగా షష్టంలో ఉన్నటువంటి రాహు, వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మనం చూసినట్లయితే ఈ కాంబినేషన్ అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది తులారాశి వారికి. సప్తమంలో ఉన్నటువంటి గురువు వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతతని, సుఖమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. స్త్రీ సంబంధితమైనటువంటి ధనాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు దీనివల్ల కోర్టు సంబంధితమైన విషయాల్లో ప్రతికూలతని ఇవ్వటం, అనుకోనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండటం అనేది ఈ వారం చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పచ్చు. కుజుడు చతుర్థంలో కొన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిగారితో పొరపత్యాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. దొంగ స్వామీజీలను నమ్మద్దు. మోసపూరితమైనటువంటి విషయాలు, ప్రచారాలు నమ్మి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ వారం పనికిరాదు. అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేయొద్దు. ఎందుకంటే గ్రహస్థితి అనేది ఇక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, ప్రతికూలంగానే ఉందని చెప్పచ్చు. మీ ఈ యొక్క జాతకరీత్యా కూడా మీ యొక్క ఏదైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటుందో దాని ప్రకారంగా కూడా మీరు సరిపోల్చుకున్న తర్వాతే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముందుకు వెళ్తే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, గురుగ్రహ కృప ఉన్నప్పటికీ కూడా, గురువు జన్మరాశి మీద దృష్టి ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో సరైనటువంటి ఫలితాలు లేనప్పుడు విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వారు, బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు వీరు కూడా కొద్దిగా కష్టపడి తన యొక్క వృత్తిలో కొద్దిగా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రెండు పొజిషన్స్ ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు బ్రేక్ చేయగలుగుతున్నాయి. అలాగే పంచమంలో రవి శని కాంబినేషన్ వల్ల పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా గమనించినట్లయితే కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వీరు ధరించాల్సింది వచ్చి సింధూరాన్ని ఎక్కువగా ధరించాలి. అదే పంచమంలో రవి ఉన్నప్పుడు ఈ రాశి వారు ధరించాల్సింది వచ్చినప్పటికీ ఎర్రటి పూలతో రవిని అర్చించినట్లయితే, పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.